హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్, హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనం చాక్లెట్ పేస్ట్రీ పీసెస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్లో 2:1 రేషియోలో మెల్ట్ చేసిన గనాష్ వేసానండి. డార్క్ కాంపౌండ్ 100 గ్రామ్స్ తీసుకుంటే 50 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. దాంతో గనాష్ ప్రిపేర్ చేయాలి. గనాష్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఇది కూడా 1.5 kg పేస్ట్రీ అండి. నేను 8 inch టిన్లో 1.5 kg బేక్ చేసుకున్నాను. 4 లేయర్స్ కట్ చేశాను. స్క్వేర్ టిన్లో కట్ చేసి టాప్ లేయర్ని మీరు స్టార్టింగ్లో చూసిన విధంగా 3 pieces కట్ చేశాను. సో ఇలాగ అడ్జస్ట్ చేస్తే స్క్వేర్ని మనం ఈజీగా రెక్టాంగిల్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి రెక్టాంగిల్ టిన్ లేకపోయినా 1.5 kg కేక్ ఈజీగా అవుతుందండి. ఇది వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. చాలా బాగుంటుందండి. గనాష్ కూడా బాగా సెట్ అయింది, మంచిగా ఉంది. మార్నింగ్ చేసిన తర్వాత కొద్దిసేపు అలా వదిలేసి తర్వాత చేశాను. ఇందులో నేను చాకో చిప్స్ చూసారా ఎలా వేస్తున్నాను. ఇలా వేస్తే మనకు ప్రతి బైట్లో చాకో చిప్స్ వస్తుందండి. ఏదైనా సరే మనం ఆ ఫ్లేవర్కి తగ్గట్టు ఆ ఫీలింగ్స్ కూడా మనం మార్చాలి. ఇక్కడ నేను చోకింగ్ తర్వాత జస్ట్ అలా పల్చగా గనాష్ కూడా వేసానండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా వేస్తే కస్టమర్ హ్యాపీనెస్సే మనకు ముఖ్యం అన్నమాట. ఇలా చేసిన తర్వాత మళ్ళీ విప్పింగ్ క్రీమ్ అప్లై చేశాను. ఇది మూజ్ అండి. ఇందులో మనం విప్పింగ్ క్రీమ్లో గనాష్ వేస్తే మనం మూజ్ అనొచ్చు దాన్ని. సో ఈ చాక్లెట్ మూజ్ అలా స్ప్రెడ్ చేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద గనాష్ అప్లై చేయాలి. తర్వాత చాకో చిప్స్ వేసేయాలి. సో ఇలాగ నేను నా దగ్గర రెక్టాంగిల్ టిన్ లేకున్నా స్క్వేర్ టిన్లోనే నేను బేక్ చేసి దాన్ని కట్ చేసుకొని రెక్టాంగిల్ షేప్లోకి చేశాను. మీరు వీడియో మొత్తం చూస్తే మీకు స్టార్టింగ్లోనే చూపించాను, అర్థమవుతుంది. పైన ఒక లేయర్ని ఎలా 3 pieces కట్ చేసి ఎలా జాయినింగ్ చేయాలి అని. చూడండి, మళ్ళీ కూడా గనాష్ వేసాను. తర్వాత దీని మీద చాకో చిప్స్ వేసి ఫైనల్ లేయర్ పెట్టేసి దాని రిమైనింగ్ పీస్ పెట్టేసి సో రెక్టాంగిల్ని ఫినిష్ చేశాను. పెట్టిన తర్వాత క్రమ్ కోటింగ్ చేసేసి 15-20 minutes రెస్ట్ ఇచ్చానండి. ఇన్ కేస్ మన దగ్గర కొద్దిగా ఎక్కువ టైం ఉన్నా కూడా ఇంకొద్దిగా ఎక్కువసేపు పెట్టచ్చు. క్రమ్ కోటింగ్ మెయిన్ పర్పస్ అనేది మన క్రమ్స్ ఫైనలైజింగ్ చేసేటప్పుడు రాకూడదు అని, అంతే. ఇదేనండి క్రమ్ కోటింగ్ పర్పస్. చూడండి, ఇక్కడ మనతో క్రమ్ కోటింగ్కి రెడీ అయిపోయింది. ఫైనల్ లేయర్ సోకింగ్ చేసి దాని తర్వాత విప్పింగ్ క్రీమ్ అప్లై చేసి రెస్ట్ చేసేసాను. రెస్ట్ చేసిన తర్వాత ఫైనలైజింగ్ పార్ట్కి వెళ్ళాలి. ఇంకా ఫైనలైజింగ్లో నేను వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. చూడండి, ఇలా ఫస్ట్ బార్డర్స్కి అప్లై చేస్తే మనకి ఎడ్జెస్ అనేవి చాలా షార్ప్గా వస్తాయండి. వీడియోలో నేను చూపించిన విధంగా మీరు క్రీమ్ అప్లై చేసుకున్నారు అంటే పైపింగ్ బ్యాగ్తో అప్లై చేయాలి. మెయిన్ ఇది ప్లస్ ఏంటంటే పైపింగ్ బ్యాగ్తో అప్లై చేస్తే క్రీమ్ అంతా ఈవెన్గా అప్లై అవుతుందండి. ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువ. నేను ఇంకా బిగినర్నే అండి. 1.5 year అయింది నా బేకింగ్ జర్నీ స్టార్ట్ చేసి. చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే మాత్రం అలా డైరెక్ట్ అప్లై చేస్తారు. నాకు డైరెక్ట్గా ఇంకా రాదండి. సో నాకు వచ్చినంతలో పైపింగ్ బ్యాగ్లోనే అప్లై చేశాను. ఇనీషియల్ స్టేజెస్లో నేను స్క్వేర్ కేక్ తీసుకోవాలన్నా రెక్టాంగిల్ తీసుకోవాలన్నా చాలా భయపడేదానండి. ఎడ్జెస్ షార్ప్గా రావేమో అని. ఇలా నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకున్నానండి ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా గనాష్ వేసేసి మనం పేస్ట్రీ పీసెస్ కట్ చేసుకోవడమేనండి. వాళ్ళు ఇలాగే సింపుల్గా చాలా అన్నారు. సో నేను ఇలాగా వేసేసి బార్డర్స్కి డ్రిప్పింగ్స్ ఇచ్చాను. కొద్దిగా అనీవెన్ అయ్యిందండి ఈసారి, ఎందుకో మరి తెలియలేదు, అనీవెన్ అయింది. బట్ ఓకే, టేస్ట్ మాత్రం మాత్రం తేడా లేదండి. టేస్ట్ బాగుంది. బట్ గనాష్ వేసిన విధానం కొద్దిగా టైం అయిపోయిందండి అప్పటికి. సో అలాగా చేసేసాను. చేసిన తర్వాత మార్కింగ్ వేసుకున్నాను. దీనికి కూడా సేమ్ నాకు 30 pieces వచ్చాయండి. 1.5 kg వెయిట్కి నాకు 30 pieces వచ్చాయండి. ఈ సైజుకి ఈజీగా వస్తాయి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. 1 kg అంటే జస్ట్ నార్మల్గా కట్ చేసుకోవడమే. 1.5 kg అంటే ఇలా కట్ చేసుకుంటే మనకు రెక్టాంగిల్ షేప్లో సర్వింగ్స్ ఎక్కువగా వస్తాయండి. మీరు చూసినట్టయితే మార్కింగ్స్ వేసుకుంటున్నాను. ఫస్ట్ మార్కింగ్స్ వేసుకొని తర్వాత కట్ చేశాను. ఇలాగా ఈ ఆర్డర్ నేను ఫినిష్ చేశానండి. ఇలాంటి అవకాశం నాకు ఉంది. ఇలాగా అవకాశం వచ్చింది యూట్యూబ్ ద్వారా. నా ఎక్స్పీరియన్స్ని మీ అందరితో షేర్ చేసుకుంటాను. మనం చేసే తప్పులతోనే మనం నేర్చుకుంటామండి. ఏది ఎప్పుడు పర్ఫెక్ట్గా రాదు. ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుందండి. ఇలాగ ఫస్ట్లో తెలియదు, తప్పులు చేసేదాన్ని నిదానంగా. నేను నేర్చుకుందే ఆన్లైన్లోనండి. ఆన్లైన్లో నేర్చుకుని మాత్రం నేర్చుకోగలిగాను నేను.
చేయగలుగుతున్నాను నాకు వచ్చినంతలో. నాకు ఇప్పుడిప్పుడే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, అంత పర్ఫెక్ట్గా రాదండి చేయడం, బట్ ట్రై చేస్తున్నాను. మీతో మాట్లాడుతూ మొత్తం పేస్ట్రీ పీసెస్ అన్నీ కట్ చేసేసాను, అయిపోయిందండి. ఈ రోజుటి వీడియో ఇదేనండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చెర్రీస్తో డెకరేట్ చేస్తున్నానండి. సింపుల్గా వాళ్ళు మినిమం క్రీమ్ అడిగారు, సో మినిమం క్రీమ్తోనే చేశాను. సో ఇదేనండి ఈరోజుటి వీడియో. ఉంటానండి మరి. బాయ్ బాయ్.